నీ తండ్రికి నీ జీవితం చెప్పు, నీకు దారి చూపిస్తాడు. ఈ లోక తండ్రి దారి చూపించకపోయిన పరలోకమందున తండ్రి అది అంటాడు, నీ అపరాధములన్నీ చెప్పు, నీ అపరాధములన్నీ క్షమించగలిగేవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. చాలామంది వేస్తారు, ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు, నా 2 ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్స్ పోయినరా, ఈ బీటెక్లో లేని సబ్జెక్ట్స్ ఆగిపోయినరా, ఎంటెక్లో ఇలాగ ఆగిపోయినరా, నా డిగ్రీలో ఇలాగ ఉండిపోయినరా, నా యొక్క ఇంటర్మీడియట్లో ఇలాగ ఉండిపోయానమ్మా అని చెప్పి నీ ఫ్రెండ్స్కి చెప్పుకోవడం వల్ల వాళ్ళు నిన్ను ఉడికిస్తారు. నువ్వు వెళ్ళి నీ తండ్రికి చెప్పు. లేదండి ఇన్ని ఫీజులు కట్టాను, ఏం చేశారని కొడతాడేమో, తిడతాడేమో, బాధ పెడతాడేమో అంటే మొదట బాధపడచ్చేమో, కానీ నీ భవిష్యత్తుకి ఇంకో దారి ఏర్పాటు చేస్తాడు. ఆ దారి తప్పిపోయారు కదా, ఈ ఎగ్జామ్స్లో 50,000 1,00,000 ఈ ఫీజులు కట్టాము కదా, నష్టపోయాం అనుకునేవాడు కాదు తండ్రి. ఇంకొక దారి వెతుకుతాడు తన కూతురికి, ఇంకొక దారి వెతుకుతాడు ఆ కొడుక్కి. డాడీ సబ్జెక్ట్స్ అన్నీ ఆగిపోయాయి, టెన్షన్ పడకరా, దేవుడు కార్యం చేస్తాడు. బయట వాళ్ళు అనొచ్చు, నీ కొడుకు నీ డబ్బంతా పాడు చేశాడు, నీ కూతురు నిన్ను పాడు, కానీ తండ్రి హృదయం అలాగుండదు. చెప్పేవాళ్ళు ఎంతమంది చెప్పినా తనకు తెలుసు నా రక్తం అది, దాన్ని నేను ప్రయోజకులుగా చేయాలా, ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలా. ఈ పరలోక తండ్రి మనసు అదే. ఈలోక తండ్రి ఉద్ధరించకపోయినా పరలోక తండ్రి ఉద్ధరించగలిగిన వాడు. నీకు తండ్రితో మాట్లాడటం వస్తే క్షమిస్తాడు. నేను ఫస్ట్ చెప్పేది అంటే మీ నాన్నతో మాట్లాడండి. ఏ నాన్న? పరలోకమందున్న నాన్నతో.